వెల్కమ్ టు ఎంబీఆర్ క్రియేషన్స్. ఈరోజు మనం మన అందరి లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్స్లో మనకో లేదా మన వాళ్ళకో ఎమర్జెన్సీగా బ్లడ్ అవసరం వచ్చిన సిచ్యువేషన్స్ని ఫేస్ చేసి ఉంటాం. అయితే సాధారణంగా 8 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉండడం వలన వాటిలో కూడా కొన్ని రేర్ బ్లడ్ గ్రూప్స్ ఉండడం వలన మనకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఆ బ్లడ్ నియర్ బై బ్లడ్ బ్యాంక్స్లో లేకపోవడం లేదా డోనర్ దొరకకపోవడం, డోనర్ కోసం వాట్సాప్ స్టేటస్లు పెట్టడం వంటి సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకు డోనర్ దొరికినా కూడా బ్లడ్ తీసి ప్రాసెసింగ్ చేసి ఎక్కించేంత టైం లేని పేషెంట్స్ కూడా ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉన్న బ్లడ్, మనకు కావాల్సిన బ్లడ్ గ్రూప్ దగ్గరలో ఎక్కడ ఉందో ఎలా తెలుసుకోవాలో అనేదే ఈ వీడియో. దానికోసం మనం ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఈరోజు మీకు చెప్పబోతున్న ఈ యాప్ మన లైఫ్లో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఆ యాప్ ఏంటో ఎలా చూడాలో మీకు చూపించేస్తా. ఆ యాప్ మరేదో కాదండి, ఆ యాప్ ఉమాంగ్ అని సెంట్రల్ గవర్నమెంట్ వారిచే ప్రవేశపెట్టిన యాప్. ఇలా UMANG అని సెర్చ్ చేస్తే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి క్విక్ సర్వీసెస్లో ఫస్టే చూపిస్తుంది, మీరు రిజిస్టర్ అయిన తర్వాత చూపిస్తుంది హెల్త్. క్విక్ సర్వీసెస్లో హెల్త్ ఇది క్లిక్ చేసిన తర్వాత చెక్ బ్లడ్ అవైలబిలిటీ ఇక్కడ ఉంది. ఇక్కడ నుండి మీకు ఏ బ్లడ్ గ్రూప్ కావాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎలా కావాలి, గవర్నమెంట్ హాస్పిటల్ నుండా, రెడ్ క్రాస్ నుండా, చారిటబుల్లా, ప్రైవేట్ హాస్పిటల్సా, మీకు ఎలా కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని, నేనైతే ఆల్ కొడుతున్నాను బికాస్ మీ అందరికి చూపిద్దామని చెప్పేసి ఆల్ చేసి చెక్ అవైలబిలిటీ కొట్టడం వల్ల మనకి ఇప్పుడు నేనైతే ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నానండి. ఈ ఏరియా టైం అండ్ ఎన్ని యూనిట్స్ ఉంది, ఏ బ్లడ్ గ్రూప్ ఉంది అక్కడ, సో అవన్నీ చూపిస్తుందండి మీకు. ఎవ్రీథింగ్, హాస్పిటల్ నేమ్, అది ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉంది, డిస్టెన్స్ ఎంత, సో ఎవ్రీథింగ్ దీంట్లో చూపిస్తుంది. ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఏ బ్లడ్ గ్రూప్ కావాలంటే ఆ బ్లడ్ గ్రూప్, ఎన్ని యూనిట్స్ కావాలంటే అన్ని యూనిట్స్ కూడా చూపిస్తుంది. ఎంత దూరంలో ఉంది హాస్పిటల్ కానీ ఆ బ్లడ్ బ్యాంక్ కానీ ఎంత దూరంలో ఉందనేది కూడా చూపిస్తుంది మీకు. సో ఇలా మీరు చెక్ చేసుకొని గెట్ డైరెక్షన్స్ కొడితే మీకు గూగుల్ మ్యాప్స్ కూడా ఓపెన్ అవుతుంది. అక్కడ నుండి వెళ్ళి ఇమీడియట్లీ మీకు కావాల్సిన బ్లడ్ తీసుకొని వచ్చి పేషెంట్కి ఎక్కించవచ్చు. సో ఇలా మీరు ఫైండ్ చేసుకోవచ్చు, మీ అంతటా మీరే బ్లడ్ ఎక్కడ కావాలంటే అక్కడ మీరు ఫైండ్ చేసుకోవచ్చు. అండ్ ఈ యాప్లో ఈ ఒక్కటే కాదండి, చాలా రకాల సర్వీసెస్ ఉంటాయి ఉమాంగ్ యాప్లో. వాటి గురించి కూడా మీకు వీడియో కావాలంటే చేస్తాను. మీరు కామెంట్స్ చేయండి, వాటి గురించి కూడా వీడియోస్ చేయండి అని చెప్పేసి డెఫినెట్లీ చేస్తాను. చూద్దాం ఎన్ని కామెంట్స్ వస్తాయో, దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో నేను కంపల్సరీ చేస్తానండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉమాంగ్ యాప్ నుండే కాకుండా ఈ రక్తకోశ్ అనే ఇంకొక అప్లికేషన్ నుండి కూడా మనం తెలుసుకోవచ్చు అండి. బట్ నేను ఉమాంగ్ యాప్ని ఎందుకు ప్రిఫర్ చేశాను అనే దానికి రీజన్ ఏంటంటే ఒకసారి మీకు కూడా చూపిస్తాను. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ రక్తకోశ్ సరే సో ఇది సెర్చ్ చేయడం తర్వాత బ్లడ్ అవైలబిలిటీ లోడింగ్ అవుతుంది. దీంట్లో డిస్టెన్స్ చూపిస్తుంది అండ్ హాస్పిటల్ నేమ్స్ చూపిస్తున్నాయి. బట్ గెట్ డైరెక్షన్స్ అనే ఆప్షన్ లేదండి. సో దట్ కొంచెం ఇబ్బంది పడతారు యూజర్స్ అని చెప్పేసి. అండ్ ఇది కొంచెం అర్థం కాకుండా ఉంది. స్టాక్ ఆర్ నాట్ అవైలబుల్ అంతే ఇలా చూపిస్తుంది. దట్స్ వై నేను దీనికంటే ఉమాంగ్ యాప్నే ప్రిఫర్ చేశాను. అదే కొంచెం
ఈజీ ఉంది అండ్ వేరే చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయండి దీంట్లో. ఇది ఒక్కటే కాకుండా చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఈ సర్వీసెస్ అన్నీ మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. వీటి గురించి కూడా మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి నేను దీన్నే ప్రిఫర్ చేశాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఇంపార్టెంట్ వీడియోస్ చూడడం కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ MBR Creations.